హాయ్ హలో వెల్కమ్ టు హేమ తెలుగు బ్లాగర్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఐ హోప్ మీరందరూ కూడా బాగున్నారని అనుకుంటున్నాను. సో మార్నింగ్ లేవగానే ఇలా పైనుంచి చూస్తే చుట్టూ గ్రీనరీగా చాలా బాగుంది. అందుకే కాసేపు అక్కడే నిలబడి ఆ తర్వాత కిందికైతే వచ్చేసాను. సో కిందికి వచ్చిన తర్వాత ఇంకా బ్రష్ చేసేసుకొని కాఫీ తాగేసి బ్రేక్ఫాస్ట్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. అండ్ ఇంకోటి ఏంటంటే మా ఇంటికి ఎదురుగా మాకు కొంచెం స్థలం ఉంది. ఆ కొంచెం స్థలంలో కొన్ని మొక్కలు కొన్ని చెట్లు ఉన్నాయి. టైం ఉంటే నేను మీతో షేర్ చేసుకుంటాను ఏమేమి మొక్కలు ఉన్నాయి ఏంటి అనేది. సో ఈ వ్లాగ్ వచ్చేసి నేను ఒక 4 డేస్ తీసిన వీడియోస్ అన్నీ కలిపి ఒక వ్లాగ్ లాగా పెడుతున్నాను. సో ఇప్పుడు మీరు చూస్తున్న ఈ వీడియో వచ్చేసి సండే రోజు తీసిన వీడియో అనమాట. సో ఆ రోజు మార్నింగే ఇంకా చికెన్ అండ్ మటన్ తీసుకొని వచ్చారు. అందుకే ఇంకొక సైడ్ చికెన్ కర్రీ పెట్టేశాను, ఇంకొక సైడ్ మటన్ కర్రీ పెట్టేశాను. నేను మటన్ తినను, అందుకే నా కోసం చికెన్ తీసుకొని వచ్చారు. ఇంకా కర్రీస్ అయితే అయిపోయాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసి దోశలు వేస్తున్నాను. దోశలతో పాటు రైస్ కూడా చేశాను, ఎందుకంటే దోశ బ్యాటర్ అనేది కొంచెమే ఉందన్నమాట, అందరికీ సరిపోవు దోశలు. అందుకే ఇంకా మార్నింగే రైస్ కూడా చేసేసాను. అండ్ దోశ ప్యాన్ చూస్తున్నారు కదా, అసలు ఇప్పుడు ఇలాంటి ప్యాన్స్ లేవు. ఒకవేళ ఉన్నా ఎవరు యూజ్ చేయట్లేదు. అత్తయ్య మామయ్య వాళ్ళైతే ఇప్పటికీ ఈ ప్యాన్ పైన దోశలు వేసుకుంటారు. అండ్ ఈవెన్ మా హస్బెండ్ కూడా చాలా ఇష్టం వీటిపైన వేసిన దోశలు అంటే చాలా బాగుంటాయి, చాలా సాఫ్ట్గా వస్తాయి అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటాయి. సో ఇంకా నేను సండే రోజు ఎక్కువ వీడియో అయితే ఏం తీయలేదు, జస్ట్ బ్రేక్ఫాస్ట్ ఏమేమి ప్రిపేర్ చేశాను అనేది అంతవరకే తీసాను అనమాట. సో ఇది వచ్చేసి నెక్స్ట్ డే అనమాట, మండే రోజు. ఇంకా ఊరు నుంచి ఇంకా అనంతపురం అయితే స్టార్ట్ అయిపోయాము, మాతో పాటు అత్తయ్య అండ్ తను వచ్చేసి మా హస్బెండ్ వాళ్ళ అన్న కూతురు. తను అనంతపురంలో జాబ్ చేస్తోంది, ఇంక సో అందుకే మాతో పాటు వచ్చిందనమాట. సో మామయ్య అయితే రాలేదు, మామయ్యకి ఏదో పని ఉంది, నేను ఒక 3 డేస్ తర్వాత వస్తాను, మీరు వెళ్ళండి అన్నారు. అందుకే ఇంకా మాతో పాటు అత్తయ్యని పిలుచుకొని అయితే వచ్చాము. సో ఇంకా ఆ రోజు కూడా నేను ఇంకెక్కువ వీడియో తీయలేదు, మండే రోజు జస్ట్ వచ్చేటప్పుడు తీసిన వీడియో అనమాట. అండ్ ఇది వచ్చేసి నెక్స్ట్ డే వచ్చేసి ఇంకా అత్తయ్యకి కాఫీ ఇచ్చేసాను. అండ్ ఇంకా క్యారెట్ బీట్రూట్ జ్యూస్ అయితే ఇంకా నేను మా హస్బెండ్ అయితే తాగేసాము. అండ్ ఇక్కడ ఏంటంటే ఇంకా మా హస్బెండ్ వాకింగ్కి వెళ్తున్నారు, కంపల్సరిగా డైలీ వాకింగ్కి వెళ్తారు. లేదు ఏదైనా వర్క్ ఉండి బిజీగా ఉండి వెళ్ళలేకపోతే ఇంట్లో ఎక్సర్సైజ్ కానీ యోగా కానీ కంపల్సరిగా చేసుకుంటారు. సో ఈరోజు వచ్చేసి ఇంకా పిల్లల్ని కూడా వాకింగ్కి తీసుకొని వెళ్ళారు. సో మోస్ట్లీ పిల్లలు బయటికి వెళ్ళినప్పుడు నా పని ఏదైతే ఉంటుందో ఆ పని నేను కంప్లీట్ చేసుకుంటాను పిల్లలు రాకనే. వన్స్ పిల్లలు వచ్చారనుకోండి అసలు ఇంకే పని చేయడానికి ఉండదు, వాళ్ళతోనే టైం సరిపోతుంది. అంటే అమ్మ అది ఇవ్వమ్మ, అమ్మ ఇది ఇవ్వమ్మ, ఇలా ఏదో ఒకటి అడుగుతూనే ఉంటారు. పిల్లలు ఉంటే అసలు కుదరదు ఇంకా ఏ పని చేసుకోవడానికి. అందుకే ఇంక ఇక్కడ బ్రేక్ఫాస్ట్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. అప్పటికి ఇంకా రాలేదు వాకింగ్కి వెళ్ళి. సో జొన్న రొట్టి చేస్తున్నాను. అత్తయ్యకి మామయ్యకి ఇద్దరికి షుగర్ ఉంది, కంపల్సరీగా మార్నింగ్ అండ్ నైట్కి డిన్నర్ ఖచ్చితంగా టిఫిన్సే ఉండాలి. ఓన్లీ ఆఫ్టర్నూన్ లంచ్కి ఒకటే రైస్ ఐటమ్ అనమాట. సో ఆలు కర్రీ కూడా చేశాను, అత్తయ్యకి అయితే ఫస్ట్ పెట్టేశాను అనమాట. పిల్లలకి ఆల్రెడీ తినిపించేసాను. ఇంకా మా హస్బెండ్ నేను ఇంకా తినలేదు, తను ఫ్రెష్ అప్ అవుతున్నారు. ఇంకా ఫ్రెష్ అప్ అయిన తర్వాత ఇంకా మేము కూడా బ్రేక్ఫాస్ట్ చేయాలి. అండ్ ఇక్కడ ఏంటంటే ఇంకా పాలు బయట తీసుకొని వచ్చారు ఈరోజు. అంటే యాక్చువల్గా మాకు డైలీ ఇంటి దగ్గరికి వచ్చి పాలు పోసేసి వెళ్తారు, అవి మాకు సరిపోతాయి. బట్ ఇప్పుడు అత్తయ్య వచ్చారు కదా, కొంచెం కాఫీ ఎక్కువ తాగుతారనమాట. సో అందుకు పాలు సరిపోవట్లేదు, బయట తీసుకొని రమ్మన్నాను. సో ఏమైందంటే నేను పాలు తీసుకొని వచ్చిన తర్వాత వాటిని వేడి చేయడం మర్చిపోయాను. అంటే ఇంట్లో ఏదో కిచెన్ సర్దుకుంటా క్లీన్ చేసుకుంటా వాటి గురించి మర్చిపోయాను. సరే అని ఇంకా 11:30కో 11కో అలా పాలు వేడి చేద్దామని స్టవ్ పైన పెడితే అవి కొంచెం విరిపోయేటప్పుడు సౌండ్ వస్తాయి కదా, ఆ సౌండ్ వచ్చింది. ఇంకా ఎలాగో విరిపోయేటట్టున్నాయని చెప్పి ఇంకా నిమ్మరసం వేసాను అనమాట, పన్నీర్ ప్రిపేర్ చేద్దాంలే అని చెప్పి. సో ఇంకా పన్నీర్ అయితే గట్టిగా అంటే ఆ పాలు విరిపోయిన వాటర్ని అంతా గట్టిగా పిండేసి ఒక క్లాత్లో పెట్టేసి పక్కకు పెట్టేసి వచ్చేసాను అనమాట. అండ్ ఇది వచ్చేసి నేను ఫ్లిప్కార్ట్లో ఆర్డర్ చేశాను ఈ బుక్ పయోధ్ కోసము. ఎందుకంటే అన్నీ బాగా చదువుతాడు, లెటర్స్ ఈవెన్ అన్నీ మనం చెప్తే కూర్చొని మంచిగా చదువుతాడు. బట్ ఈ సెంటెన్స్ ఫార్మేషన్ అనేది ఇంకా సరిగ్గా రాదు, అంటే చిన్నోడు కదా. సో కొంచెం ప్రాక్టీస్ చేపిద్దామని చెప్పి ఆర్డర్ పెట్టాను అనమాట. అండ్ ఈవెన్ అచ్యుతాకు కూడా నేను బుక్స్ ఆర్డర్ పెట్టాను, బట్ ఇంకా అవి డెలివరీ అవ్వలేదు. ఫస్ట్ పయోధ్ బుక్ అయితే డెలివరీ అయింది. మీకు లింక్ కావాలంటే నేను షేర్ చేస్తాను.
అందుకే జస్ట్ మీతో అలా చూపించాననమాట, ఏమున్నాయి ఏంటి బుక్లో అన్నది. అండ్ ఇంకోటి ఏంటంటే ఇంక పన్నీర్ చూసారు కదా, నిజంగా చాలా బాగా వచ్చింది. అండ్ నేను మళ్ళీ కర్రీ కూడా చేశాను, చాలా టేస్టీగా ఉంది ఇంట్లో చేసుకున్న పన్నీర్తో. అండ్ ఇక్కడ ఏంటంటే ఇంకా ఈవినింగ్ స్నాక్స్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను, బఠానీ చాట్ ప్రిపేర్ చేస్తున్నాను. నేను చాలా టైమ్స్ చేశాను, చాలా బాగుంటుంది. నేను ఎలా చేసుకుంటాను అన్నది మాత్రమే మీతో నేను షేర్ చేసుకుంటాను. మోస్ట్లీ ఈవినింగ్ టైమ్స్ ఏదో ఒకటి చేయడానికి ట్రై చేస్తాను. అండ్ ఇప్పుడు దట్టు అత్తయ్య ఉన్నారు కదా, సో ఎక్కువ షుగర్ ఐటమ్స్, షుగర్తో చేసిన రెసిపీస్ అలా ఏవి తినకూడదు. అందుకే ఈ స్పైసీగా ఉన్న రెసిపీస్ అయితే కొంచెం ఇష్టంగా తింటారనమాట. అందుకే ఇంకా బఠానీ చాట్ అయితే, అండ్ పిల్లలు కూడా బాగా తింటారు, అండ్ అత్తయ్య కూడా సరిపోతుంది కదా అని చెప్పి ప్రిపేర్ చేస్తున్నాను. చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు, అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఫస్ట్ స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టేసుకొని అందులో కొంచెం ఆయిల్ వేసుకొని చిన్నగా, ఎంత కుదిరితే అంత చిన్నగా ఆనియన్ కట్ చేసుకోవాలి. ఆనియన్ అనేది మరీ బ్రౌన్ కలర్ రావాల్సిన అవసరం లేదు, కొంచెం లైట్గా ఒక 2 మినిట్స్ అలా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఆ తర్వాత చిన్నగా కట్ చేసుకున్న టమోటాలు వేసుకొని, టమోటాలు కొంచెం సాఫ్ట్గా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకా రిమైనింగ్ స్పైసెస్ ఉంటాయి కదా, అవన్నీ యాడ్ చేసుకోవాలి. అంటే ఉప్పు, కారం, ధనియాల పొడి, జీలకర్ర పొడి, గరం మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొద్దిగా పసుపు, ఇవన్నీ వేసుకొని లో ఫ్లేమ్లో పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఈ ఉడికించుకున్న బఠానీలు వేసుకోవాలి. మీరు కావాలనుకుంటే బఠానీలు పచ్చివి డైరెక్ట్ తెచ్చుకొని ఫ్రెష్గా ఉడికించుకొనైనా వేసుకోవచ్చు, లేదంటే ఫ్రోజన్వి దొరుకుతాయి, అవైనా కూడా యాడ్ చేసుకోవచ్చు ఉడికించుకొని. నేనైతే ఈ డ్రై బఠానీలు ఉంటాయి కదా, అంటే ఎండబెట్టిన బఠానీలు ఉంటాయి కదా, అవి ఇంట్లో రెడీగా ఉంటాయి. సో వాటిని నానబెట్టి నేను ఉడికించుకొని యాడ్ చేసుకున్నాను. యాడ్ చేసుకున్న తర్వాత తగినంత వాటర్ వేసుకోవాలి. వేసుకొని మంటను ఒక మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మంచిగా ఒక 5 to 8 మినిట్స్ అలా ఉడికించుకోవాలి. మీరు కావాలనుకుంటే అప్పుడు చెక్ చేసుకోవచ్చు, కారం ఉప్పు సరిపోయిందా లేదా, సరిపోకపోతే యాడ్ చేసుకొని ఉడికించుకోవచ్చు. చాలా బాగుంటుందండి, అంటే మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకుంటాం కాబట్టి హెల్తీగా ఉంటుంది. సో ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఈ కార్న్ ఫ్లేక్స్ నేను ఆల్రెడీ వేయించుకొని రెడీగా పెట్టుకున్నాను. ఇప్పుడు ఒక బౌల్లోకి ఫస్ట్ ఈ బఠానీ చాట్ వేసుకొని, ఆ తర్వాత ఈ వేయించుకున్న కార్న్ ఫ్లేక్స్ పైన వేసేసుకొని తినేయడమే. నిజంగా చాలా బాగుంటుంది. మీరు కావాలనుకుంటే లెమన్ కూడా యాడ్ చేసుకోవచ్చు, బట్ నేనైతే లెమన్ యాడ్ చేయలేదు. ఫస్ట్ వచ్చేసి నేను ఇంకా అత్తయ్యకి అయితే ఇస్తున్నాను. ఇక్కడ అత్తయ్యకి చెప్తున్నాను అనమాట, పైన కార్న్ఫ్లేక్స్ వేసాను కదా, అవి కొంచెం గట్టిగా ఉంటాయి, మీ స్పూన్తో అలా మిక్స్ చేసేసుకుంటే అవి కొంచెం సాఫ్ట్ అవుతాయి, తినడానికి బాగుంటుందని చెప్పాను అనమాట. అండ్ ఆ తర్వాత మా హస్బెండ్కి ఇచ్చాను. సో పిల్లలు కూడా ఆల్రెడీ ఇచ్చేసాను, వాళ్ళంతా తినేస్తున్నారనమాట. సో దట్స్ ఇట్ టుడే వ్లాగ్. ఐ హోప్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే ఒక లైక్ అండ్ షేర్ కామెంట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. స్టే ట్యూన్ అండ్ బాయ్.